నిన్న మొన్న నుంచి మాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. గ్రామాల్లో రైతాంగం 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు రైతాంగం కూడా మేము వస్తామని చెప్పి అడుగుతున్నారు. సార్ మేము వీళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గ్రామాల నుంచి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, వద్దు, డిస్కరేజ్ చేయండి, ఎండలకు తట్టుకోవడం కష్టమవుతుంది, వద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని నివారిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి, అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలి. కాబట్టి వాస్తవమే ఉత్సాహం ఉంది అందరికీ. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి, ప్రత్యక్షంగా ఆ సభకు వెళ్ళి రావాలి. అన్నిటికి మించి ఈ సభలో మేము పాల్గొనాలి, మేము భాగస్వాములకు కావాలి అన్న భావన, ఆ ప్రేమ, ఆ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది పెద్ద ఎత్తున. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు, ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు, ప్రతి చోటు నుంచి కూడా ఆ భావన కనబడుతూ ఉంది. కానీ ఇవాళ సరే పాపం కొంతమందికి ఏదో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఆగమాగమవుతున్నారు. ఏ పార్టీ ఏ సభ పెట్టుకున్నా ఇంకొక పార్టీ దానిపైన జనరల్గా విమర్శలు చేయదు, మాట్లాడదు. కానీ చాలా ఆశ్చర్యంగా ఏది చేసినా టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపే పాపం అందరి చూపు కనబడుతూ ఉంటుంది. మిగతా పార్టీలేదు కూడా సభలు జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఒకటి ఏదో రాజస్థాన్లో చేసినట్టుంది, మళ్ళీ ఇవాళ నిన్న వాళ్ళ హైదరాబాద్ కూడా చేసినట్టుంది. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? మేమేం అడగలేదే, మీరు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో, మేము ఎప్పుడు అడగలేదే. వాళ్ళ సభను ఎందుకు పెట్టుకున్నారు, గాడెందుకు పెట్టుకున్నారు, గీడెందుకు పెట్టుకున్నారు కూడా మేము ఎప్పుడు అడగలేదు. పాపం వాళ్ళకు తోడు బీజేపీ కూడా పాపం ఎందుకో వాళ్ళకి చాలా దుగ్ధ కనబడుతూ ఉంది. అసలు మీకెందుకు ఓడేం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు? నీకెందుకురా భయ్ అనుమానము? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, గులాబీ జెండా కేసీఆర్. కేసీఆర్ సభకు వస్తున్నారు ప్రజలు, కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు? మీకెందుకు అనుమానాలు? మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే, ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు బ్రతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దారి మట్టి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దారులు కూడా చాలా ఎక్కువ దారులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాలంటీర్లకు కూడా, వచ్చే నాయకులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువైపు ప్రత్యేకించి హైదరాబాద్ రూట్లో వస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ మొత్తం ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జనగామ, సూర్యాపేట జనగామ రోడ్లో వచ్చేవాళ్ళు కావచ్చు, భువనగిరి దగ్గరికి వచ్చి రోడ్ ఎక్కే వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు చిట్యాల ప్రాంతం నుంచి, రింగ్ రోడ్ నుంచి వెళ్ళి గట్కేసర్ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి మా ఆలేరుకు సంబంధించి, ఆలేరు భువనగిరికి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళు ఈ రోడ్డు కూడా వచ్చే పని లేదు, వరంగల్ హైదరాబాద్ రోడ్డుకు వచ్చే పని లేదు, మధ్యలో నుంచి వెళ్ళి బచ్చనపేట నుంచి వెళ్ళి దగ్గర దారి ఉంది, గ్రౌండ్కు సేఫ్గా చేరుకునే దారి ఉంది, వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెళ్ళవచ్చు. కాబట్టి సకాలానికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేరుకోవాలనుకున్న వాళ్ళు సమయానికి ఆలస్యమై అందరూ ఒకేసారి వస్తే కొంత గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే మా వాళ్ళందరూ కూడా సాధ్యమైతే తొందరగా బయలుదేరాలి, ఎట్టి పరిస్థితుల్లో సభను టచ్ చేయాలి అన్న పద్ధతుల్లో ఆ లక్ష్యంతో బయలుదేరాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సభలో కూడా మంచినీళ్ళు కావచ్చు, చల్ల పాకెట్లకు సంబంధించి కూడా అన్నీ కూడా సరిపోయే ఏర్పాట్లు చేసినారు. అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి.